భానునామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో అందరికీ కూడా పరమేశ్వరుడు ఇతోధికవుగా ఆయురారోగ్య ఐశ్వర్యములనిచ్చి ప్రతివారి ఇంటిలో మంగళప్రదంగా శుభకార్యములు జరుగుతూ ఆనందప్రదంగా జీవితం గడిచేటటువంటి సౌభాగ్యమును కటాక్షించుగాక అని ఆ స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఒక చిన్న స్వవిషయాన్ని విజ్ఞాపన చేసి తర్వాత ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాను. నేను ఈ ఊరు నుంచి బదిలీ అయిన తరువాత చేసినటువంటి మొదటి ప్రసంగం ఇది. ఎందుచేత అంటే నేను సడన్ గా ట్రాన్స్ఫర్ వస్తుంది అని అనుకోలేదు. లేకపోతే యథార్థంగా రేపటి నుంచి నేను 30 రోజుల పాటు రామాయణం మీద ప్రవచనం చేసి సంపూర్ణ రామాయణం చెప్పాలి అని సంకల్పం చేసి ఉన్నాం. కానీ అసంకల్పితం విహాయకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మ తత్ అంటాడు అయోధ్యకాండలో రాముడు. నువ్వు అనుకున్నది అవదు సుమా, పరమేశ్వరుడు తెలిసింది అవుతుంది. దశరథ ముహూర్తం పెట్టుకుంటే పట్టాభిషేకం అయింది ఆ రామచంద్రమూర్తికి, అర్థం చేసుకుంటే దశరథుడు అవుతావు. నా ప్రజ్ఞ అవ్వలేదని బాధపడిపోతే దానివల్ల ఒరిగేది ఉండదురా, వెనక నడిపించేవాడు వేరొకడున్నాడు, వాడు ముహూర్తం పెట్టినప్పుడు చెప్తువు కానివి అన్నాడు పరమాత్మ. అందుకని ఆ రూపంలో బదిలీ వచ్చింది. అయితే పక్కన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వేశారు. నాకు దాని గురించి పెద్ద చింత ఏం లేదు, పక్క జిల్లాలోనే కదా వేశారు, వేశారు. అయితే నేను ఈ విషయాన్ని ఎందుకు సభాముఖంగా ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, నిజంగా నేను కన్నుల నీరు పెట్టుకోవలసినంత పర్యంతం ఎందుకు జరిగింది అంటే, నాకు కాకినాడ పట్టణంలో ఏదో భగవత్ కైంకర్యంగా 4 మాటలు చెప్తున్నాను వస్తున్నాను అనుకున్నాను. కానీ నా యందు ఇంత ప్రీతిని పెంచుకున్న వాళ్ళు ఉన్నారన్న విషయం నాకు బదిలీ అయిన తర్వాత తెలిసింది. ఎందుచేత అంటే ఎన్ని ఫోన్లు వచ్చాయో, ఎంతమంది వచ్చారో, మహానుభావులు వచ్చి అయ్యా మాకు తెలుసున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, మీ ఎస్ఆర్ఎం గారికి చెప్పిస్తాం, మీ డిఎం గారికి చెప్తాం, మీరు ఈ ఊళ్ళో ఉండిపోండి అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే నిజంగా కొందరు కన్నుల నీరు పెట్టుకుంటే, పెద్దలు వృద్ధులు, నిజంగా అందుకు నేను యోగ్యుడనా, లేకపోతే ఇంతమంది నా యందు ప్రీతిని పెంచుకున్నారని యథార్థంగా చెప్తున్నాను, నేను కదిలిపోయాను. ఇవాళ కూడా ఎంతమంది ఫోన్ చేశారో, అందుకని వారందరికీ సభాముఖంగా నా కృతజ్ఞతని ఆవిష్కరిస్తున్నాను అంతే. అందుకని మళ్ళీ కొద్ది నెలలు పనిచేసిన తరువాత ఎలాగో నా భార్య ఇక్కడ ఉద్యోగం కాబట్టి నేను ఇక్కడే ఉండాలి, కాబట్టి ఇక్కడికే వస్తూ ఉంటాను. ఆ విషయం కూడా నేను చెప్పి ఉన్నాను. ఆదివారాలు సెలవు రోజులు ఖాళీ కాబట్టి తప్పకుండా ఉపన్యాసాలు చెప్తూనే ఉంటాను, అది నా ఊపిరి, భగవత్ కైంకర్యం చెయ్యకుండా నేను ఉండలేను అని చెప్పాను. అందుకని మళ్ళీ కొద్ది నెలల్లో పరమేశ్వరానుగ్రహం చేత తిరిగి వస్తానని నాకు ప్రగాఢమైన విశ్వాసం. సరే, ఆ విషయాన్ని అక్కడతో ముగిస్తూ ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, సభాముఖంగా ఒక్కసారి నా కృతజ్ఞతని ఆవిష్కరించడానికి ప్రకటించానంతే. అందుకని ఇంకా ఇవాల్టి రోజున ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనాటి సాయంకాల సమయమునందు కలౌ వెంకటనాయక అని పేరు. ఆ శ్రీ వెంకటాచలపతి కలియుగంలో ఆయన సమస్త ప్రపంచాన్ని కూడా నిర్వహించేటటువంటి దక్షతని, బాధ్యతని స్వీకరించినటువంటి గొప్ప స్వరూపం అది. అందుచేత ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని 4 మాటలు చెప్పవలసింది అని బ్రహ్మశ్రీ నేర్పాక సుబ్బారావు గారు ఆజ్ఞాపించి ఉన్నారు. వారు సరస్వతీదేవి యొక్క చరణ సేవలో పునీతులైనటువంటి మహాపురుషులు. అందుచేత నాకు సుబ్బారావు గారంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం. అందుకని వారి మాట సాక్షాత్తుగా ఒక మహర్షి యొక్క మాటగా భావించి తప్పకుండా ఉగాది నాడు ఎలాగో ఊళ్ళోనే ఉంటాను కాబట్టి ఆ ప్రసంగం చేసేటటువంటి భాగ్యాన్ని ఆ వెంకటాచలపతి నాకు కటాక్షించాలని కోరుకుంటున్నానని ప్రారంభం చేశాం. అందుచేత ఆ శ్రీ వెంకటేశ్వర వైభవము అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన పేరే వెంకటేశ్వరుడు. మిగిలినటువంటి అవతారాలకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. మిగిలిన అవతారాలలో ఆయనకి రకరకాలైనటువంటి పేర్లు వచ్చాయి. దశావతారాలు మనందరికీ తెలుసున్నవి.
మత్స్యావతారం వచ్చింది, కూర్మావతారం వచ్చింది, వామనావతారం వచ్చింది, నృసింహావతారం వచ్చింది, కృష్ణావతారం వచ్చింది, రామావతారం వచ్చింది. ఎన్ని అవతారములు వచ్చినప్పటికీ ఆయా అవతారముల యందు స్వామికి తన గుణములను ఆవిష్కరించగలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నామము చేత పిలువబడ్డాడు. కానీ కలియుగంలోకి వచ్చేసరికి వచ్చినటువంటి పేరు వెంకటేశ్వరుడు. ఆయన తీసుకునేటటువంటిది కూడా తల వెంట్రుకలు. ఇది చాలా చిత్రమైనటువంటి విశేషం. ఈ రెండింటికి ఒక గొప్ప సంబంధాన్ని పెట్టారు కలియుగంలో. ఎందుచేత అంటే వెంకటేశ్వరుడన్న పేరులోనే ఉంది రహస్యం అంతా. అసలు వేం అంటే పాపం. కలియుగంలో ఎవ్వరికీ కూడా మనస్సు భగవంతుని యొక్క చరణారవిందముల యందు నిలబడదు. ఎప్పుడూ కలి యొక్క ప్రభావం చేత మనస్సు చించల చిత్తమై సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖాస్వతి ఝడితి స్వైరమభిత కపాలిం విక్షోమి హృదయ కపి మత్యంత చపలం దృఢా భక్త్యా బధ్యావా భవ శివభవదధీనం కురు విభో అంటారు శంకర భగవత్పాదులు. అలా మకంబొప్ప పరానుల పరద్రవ్యంబులం మృత్యులింగమోగము చేయునె మనము దానింపట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణస్తంభునం కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయ గదవో శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. మనస్సుని నిగ్రహించడం అంత తేలిక కాదు. ఆ మనస్సు చేత అనేకమైనటువంటి పాపములు చేస్తుంటాం. ఈ పాపములు చేసేటటువంటి వారినందరినీ ఉద్ధరించడం కోసమని పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుడిగా వచ్చాడు. ఆ వేం అంటే పాపము, కట అంటే తొలగించగలిగినటువంటి వాడు. ఎందుచేతంటే మన పాపము మనకు ప్రతిబంధకముగా వచ్చి పరమేశ్వరుణ్ణి చేరకుండా అడ్డగిస్తుంది. అలా పరమేశ్వరుణ్ణి చేరకుండా అడ్డముగా వచ్చేటటువంటి ప్రతిబంధకమునకే పాపమని పేరు. ఆ పాపమును తొలగించగలిగినటువంటి శక్తి ఉన్నది సాక్షాత్తుగా పరబ్రహ్మములకే ఉంటుంది. ఆ పరబ్రహ్మమే ఆ వేం అంటే పాపమును, కట అంటే తొలగించగలిగినటువంటి ఈశ్వరుడంటే నియామకుడై సర్వ జగత్తుని కాపాడగలిగినటువంటి నియామకుడు, ధారకుడు, పోషకుడు, వహించగలిగిన వాడు, శాసించగలిగినటువంటి వాడై సాక్షాత్తుగా వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు వచ్చి వెలిసినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం వెంకటాచల క్షేత్రం. అన్నమాచార్యుల వారు అంటారు, వేదములే రాళ్ళైనది తిరుమల కొండ అంటారు. సాక్షాత్తుగా వేదములే ఆ కొండలుగా మారాయంటారు. అక్కడ ఉన్నది ఎంత చిత్రమైన మాట చెప్పారంటే, ఈ బ్రహ్మాండోత్తర పురాణంలోను, వరాహ పురాణంలోను మొదలైనటువంటి పురాణాల్లో వెంకటాచల ప్రశస్తి అని ప్రత్యేకంగా వర్ణించారు. ఆ వర్ణించడంలో ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క అవతారంలో, ఒక్కొక్క మూర్తిగా స్వామి జగద్రక్షణ చేస్తూ వచ్చారు. కృతేతు నారసింహో భూహు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీ వెంకటనాయక. మనకి ప్రధానమైనటువంటి మూర్తులు కృతేతు నారసింహో భూహు. కృతయుగంలో ఆయన నరసింహావతారంలో జగత్తునంతటినీ రక్షించారు. రెండవది త్రేతాయాం రఘునందన. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రక్షించారు. ఆయన ఏ అవతారంలో ఉన్నా పక్కన శ్రీకారం ఉంటుంది. అసలు మన సాంప్రదాయంలో వివాహం అయిపోయిన తరువాత పేరు పక్కన శ్రీ లేకుండా రాసుకోకూడదు. తెలియక ఎవరైనా పేరు పక్కన శ్రీ చేర్చుకుంటే ఏమిటి, వీడిలో గౌరవం ప్రకటించుకోవడానికి పక్కన శ్రీ చేర్చుకున్నాడు అనుకుంటూ ఉంటారు. కానీ వివాహం అయిన తరువాత శ్రీకారం లేకుండా పేరు రాసుకోకూడదు. వివాహం కాలేదని గుర్తు చాగంటి కోటేశ్వరరావు, వివాహం అయిపోయిందని గుర్తు శ్రీ చాగంటి కోటేశ్వరరావు అని రాసుకోవాలి. అందుకే రాముడు కూడా శ్రీరాముడని పిలువబడ్డాడు. ఒకసారి శివధనుర్భంగం చేసి సీతమ్మ తల్లిని చేపట్టిన తరువాత రాముడు రాముడు కాడు, శ్రీరాముడు. అందుకే విశ్వామిత్రుడు ఒక అందమైన మాట అంటాడు బాలకాండలో, ఇంకిక్కడి నుంచి సీతమ్మ తల్లిని స్వీకరించినటువంటి రాముణ్ణి లోకరక్షణ కోసం అప్పచెప్తున్నాం అన్నాడు. ఎందుకని? ఆ శక్తి పక్కన చేరిన తరువాత ఆ శ్రీరాముడు పూర్ణత్వాన్ని పొందాడు. ఆయన లోకరక్షణార్థమని 16 గుణములు కలిగినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. అందుచేతనే
కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థస్య కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడుగుతారు. ఆ శ్రీమద్ రామాయణాన్ని రచించడం ప్రారంభించడానికి ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి జవాబుగా 16 గుణములు పరిపూర్ణముగా ఉన్నటువంటి అవతారము రామావతారమని ఆనాడు నారద మహర్షి ప్రవచించారు. అందుచేతనే మొట్టమొదట సంక్షేప రామాయణం వచ్చింది. అందుచేత ఆ 16 గుణములు కలిగినటువంటి రాముడు లోకాభిరాముడై రావణాసురుణ్ణి నిగ్రహించి రామావతారంలో చేసినంత రాక్షస సంహారం నిజానికి ఏ ఇతర అవతారంలోనూ చేయలేదు. కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని తెగటార్చాడు రామచంద్రమూర్తి. రక్తం కాలవలై ప్రవహించింది. ఆ రామరావణ యుద్ధం సామాన్యమైనటువంటి యుద్ధం కాదు. ఆయన బాలకాండలో చెప్పుకున్నారు, నేను మిగిలినటువంటి అవతారాలకి రామావతారానికి ప్రధానమైనటువంటి తేడా ఒకటి ఉంటుంది. మిగిలిన అవతారాల్లో స్వామి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఎవరు లోకాన్ని పీడిస్తున్నాడో ఆ రాక్షసుని సంహరిస్తారు, అక్కడతో అయిపోతుంది. కానీ మానవులంటే ఎంత కించపరిచి మాట్లాడారంటే త్రేతాయుగంలో అసలు రావణాసురుడు వరంలో కోరుకోవడం మానేశాడు. అసలు మనుష్యుణ్ణి కోరుకోవలసిన అవసరం ఎటువంటి నన్ను ఏం చేయగలన్నాడు. అలాంటి మనుష్యుల యొక్క కీర్తి ప్రతిష్టల్ని తిరిగి ఆవిష్కరించి మానవత్వం యొక్క గొప్పతనం ఏమిటో మళ్లీ చాటి చెప్పడం కోసమని హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అంటారు బాలకాండలో. 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని నేను పరిపాలిస్తానని చెప్పారు. రావణ సంహారం చేసిన తరువాత 11,000 సంవత్సరములు రామచంద్రమూర్తి పరిపాలిస్తే తప్ప మళ్ళీ మనుష్యులన్న వాళ్ళు ఎలా ప్రవర్తించాలో తెలియనటువంటి రీతిలో రావణాసురుడు ఈ భూమండలాన్ని పాడు చేసేశాడు. ఆ పాడు చేసినటువంటి భూమిని మళ్లీ తిరిగి ఉద్ధరించి సక్రమ మార్గంలో పెట్టడానికి 11,000 సంవత్సరములు రాముడు రాజ్యం చేయవలసి వచ్చింది. అంత గొప్ప అవతారం రామావతారం. అందుకుని కృతేతు నారసింహో భూహు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా వచ్చారు. అది పరిపూర్ణ అవతారం. ఆ అవతారంలో స్వయంగా తాను చేసినటువంటి దుష్ట శిక్షణ కొంత, కృష్ణ పరమాత్మ స్వయంగా యుద్ధ భూమిలో నిలబడి చేసే దుష్ట సంహారం చేసినటువంటి రాక్షసులు కొందరు, అర్జునుడి వెనక తానుండి అర్జునుడు చేసినట్లుగా కనపడేటట్లుగా ప్రవర్తింపచేసి నిగ్రహింపచేసినటువంటి రాక్షసులు కొన్ని కోట్ల మంది. అక్కడ రామరావణ యుద్ధంలో ఎంతమంది రాక్షసుల్ని తెగటార్చారో కురుక్షేత్ర యుద్ధంలో కూడా అంతమంది దానవ వీరుల్ని, అంతమంది ఖండకావరం కలిగి భగవన్మార్గాన్ని నిరసించినటువంటి వారిని సంహరించవలసి వచ్చింది. అటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం. అందుకని ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీ వెంకటనాయక. కలియుగం వచ్చేసరికి ఆయన వెంకటేశ్వర స్వామిగా వచ్చారు. కలియుగంలో స్వామి దుష్ట సంహారం చెయ్యలేదు. ఆయన కత్తి పట్టి నందకం పట్టి సంహరించలేదు. చిత్రం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారానికి ఒక చిత్రమైనటువంటి స్థితి ఉంది. ఆయన దగ్గర ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి ఆయుధములు, ఆయన ధరించేటటువంటి విశేషమైనటువంటి ఆభరణములు ఒక్కొక్క అంశని పొందే. నందకం అన్నమాచార్యుల వారిగా వచ్చింది. ఆయన దగ్గర ఉండేటటువంటి ఘంట వేదాంత దేశికులుగా వచ్చింది. ఒక్కొక్కటి ఒక్కొక్క అంశని పొంది భక్తిని ప్రచారం చేశాయి. ఆ వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో చాలా కాలం నోరు విప్పి మాట్లాడేవారు. ఆ తరువాతి కాలంలో వెంకటేశ్వర స్వామి వారు ఒకసారి తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చినప్పుడు నేను ఇక మాట్లాడను అని భీష్మించారు. ఆనాటి నుంచి స్వామి మాట్లాడలేదు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు ఎవరికన్నా ఏదైనా ఉపకారం చెయ్యాలి, రక్షించాలని అనిపిస్తే వేరొకరికి ప్రేరణ చేసి చేయిస్తూ ఉంటారు. అందుచేత ఆ వెంకటాచల క్షేత్రము పరమ పావనమైనటువంటి క్షేత్రం. ఆ
ఆ వచ్చినటువంటి కొండ సామాన్యమైనటువంటి కొండ కాదది. ఆ కొండకి ఆ వెంకటేశ్వరుడికి ఒక గొప్ప సంబంధం ఉంది. ఏమిటా సంబంధం అంటే అది క్రీడాద్రి. అది శ్రీ మహావిష్ణువు విహరించేటటువంటి పర్వత సానువులు. ఆ క్రీడాద్రి భూమండలం మీదకి పర్వతంగా వచ్చింది. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది? కలియుగంలోనే ఉందా ఈ 7 కొండలు, లేకపోతే అంతకు ముందు కూడా ఉన్నాయా అంటే అది కలియుగంలో మాత్రమే ఉన్న కొండ కాదు అన్నారు. అది మొట్టమొదట్లో దాన్ని పిలిచినప్పుడు కొంతకాలం కృతయుగంలో దానికి వృషాచలం అని పేరు ఉండేది. ఆ తరువాతి కాలంలో దానికి అంజనాచలం అని పేరు ఉండేది. ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత కలియుగం వచ్చిన తరువాత దానికి వెంకటాచలం అని పేరు వచ్చింది. యుగాలు మారిపోతున్నా ఆ కొండ మాత్రం అలాగే ఉండిపోయింది. అందుచేత కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం అని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో ఆ కొండ మాత్రం అలాగే ఉండిపోయింది. నామాని యుగభేదేన శైలాస్థాస్య భవంతి. కొండ మాత్రం అలాగే ఉంది, యుగాలు మారిపోయి పేరు మాత్రం మారిపోయింది. అందుకే ఇప్పటికీ మీకు వెంకటాచలంలో శిలాతోరణము అని ఒకటి ఉంది. ఆ శిలాతోరణం ఎంత ప్రాచీనమైనది అంటే ఎవరూ చెప్పలేరు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి శిలాతోరణం అని చరిత్రకారులు దాన్ని నిర్ధారించారు. అంత పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం వెంకటాచల క్షేత్రం. మనకి పాపములన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే వెంట్రుకల యొక్క మొదళ్ళని ఆశ్రయించి ఉంటాయి పాపాలు. అందుకని ఆ పాపాలని తీసేయడం కోసమని పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఎవ్వరూ ఏమీ ఇవ్వవలసినటువంటి అవసరం లేకుండా, కలియుగంలో ప్రతిదానికి డబ్బుతోటే కదండి ముడి. ₹1 పరమేశ్వరుడి దగ్గర హుండీలో వెయ్యాలన్నా కూడా అమ్మో రూపాయి వెయ్యడం అనిపిస్తుంది. అందుకని మన ప్రమేయం లేనిది, మనం పెంచాలని పెంచవలసినటువంటి అవసరం లేది, తనంత తాను పెరిగేది, భగవంతుని కృపచేత ఉండేది అని వెంట్రుకలైన అడిగాడు. ఎంత విచిత్రమో చూడండి. ఆ వెంట్రుకల మొదళ్ళను ఆశ్రయించి పాపాలు ఉంటాయి. అందుకని వెంకటాచలం వెడితే స్వామివారి దగ్గరికి వెళ్లి తలనీలాలు సమర్పించినంత మాత్రము చేత వాడి శరీరమునకు పట్టి ఉన్నటువంటి పాప రాశి తొలగిపోతుంది. అందుచేత వెంకటాచలానికి ఆ ప్రాశస్త్యం ఉంది. మళ్ళీ వారణాసికి అటువంటి ప్రాశస్త్యం ఉంది. వారణాసి పట్టణంలో ప్రవేశిస్తుంటేనే శరీరానికి పట్టి ఉన్నటువంటి పాపములన్నీ ఎగిరి చెట్లెక్కి కూర్చుంటాయిట. వారణాసి ఎంత గొప్పదో రామకృష్ణ పరమహంస దర్శనం చేశారు. అవి ఆ చెట్ల మీద కూర్చుని నిరీక్షిస్తాయిట, మళ్ళీ వాడు తిరిగి వస్తున్నప్పుడు పట్టుకుందామని. కానీ వాడు తిరిగి రాకపోతే 7 రోజుల పాటు కాశీ పట్టణంలో వాడు కానీ నివాసం ఉంటే ఇక వాడు తిరిగి రాడని ఆ పాపరాశి వెళ్ళిపోతుంది. అందుకని వారణాసిలో ఉండడం కూడా అంత గొప్ప విషయం. వెంకటాచలానికి వెళ్లి తలనీలాలు సమర్పించినంత మాత్రం చేత శరీరమునకు పట్టినటువంటి పాపరాశి ధ్వంసమైపోతుంది. అంతగా పాపరాశిని ఖండించగలిగినటువంటి గొప్ప అవతారం ఆ వెంకటేశ్వర అవతారం. ఆ వెంకటేశ్వరుడు రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు 3 చెప్తారు. ఈ 3 కారణాలే. మొట్టమొదటి కారణం ఏమిటంటే నారద మహర్షి ఒక రోజున వెళ్లి అడిగారు వెంకటేశ్వర స్వామి వారిని. వెంకటేశ్వర స్వామి వారంటే వైకుంఠంలో విరాజమానుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు. ఆయనని వెళ్లి అడిగారు, స్వామి నువ్వు స్థితికారుడవు కదా, ఈ ప్రపంచంలో కలియుగంలో అల్పాయుర్దాయం కలిగినటువంటి ప్రజలు అనేకమైన పాపకృత్యములు చేసి ఆ పాపములు ప్రతిబంధకములు కాగా పరమేశ్వరుణ్ణి దర్శించలేక బాధపడుతున్నటువంటి స్థితిలో వాళ్ళని ఉద్ధరించడానికి నువ్వు చేసేటటువంటి ఉపకారం ఏమిటి, చెయ్యవలసినది అని ప్రార్థన చేస్తే ఆనాడు శ్రీ మహావిష్ణువు అభయం ఇచ్చారు. నేను కలియుగంలో వెంకటేశ్వరుడిగా అవతరిస్తాను. ఒక్కసారి వచ్చి నా దర్శనం చేసిన, తలనీలాలు సమర్పించిన, ఒక చిన్న ఆర్జిత సేవ చేసిన, కలియుగంలో అశ్వమేధాది యాగములు నిషిద్ధం. మనం ఆ యజ్ఞయాగాదులా చెయ్యలేము. అందుకని యజ్ఞానికి అన్నింటికన్నా కావలసినది భూరి సంభారాలు ఇవ్వాలి.
ఇది సామాన్యమైన విషయం కాదండి. యజ్ఞం చేయడం అంటే బాలకాండలో చెప్తారు, యజ్ఞం చేయడం అంటే ఎలా ఉంటుందో. తన రాజ్యం అంతటినీ ధారపోసేయమంటే పోసేశాడు దశరథ మహారాజు గారు. యజ్ఞం చెయ్యాలి అంటే యజ్ఞంలో భూరి దక్షిణ ఇవ్వడానికి సిద్ధపడాలి ముందు. అందుచేత యజ్ఞయాగాదులు చెయ్యలేరు. కాబట్టి ఏమిటి, ఒక్కసారి వెంకటాచలం వెళ్ళి ఒక్క చిన్న ఆర్జిత సేవ చేశాడా, ఆర్జిత సేవ కూడా అక్కర్లేదు, ఒక్కసారి వెళ్ళి స్వామికి ఇలా నమస్కారం చేశాడా చాలు, వాడి పాపరాశి దగ్ధమైపోతుంది. వాడు ప్రత్యేకమేమీ బట్టికెళ్ళక్కర్లేదు, ఆ తల మీద ఉన్న వెంట్రుకలు తలనీరాలు సమర్పించేస్తే చాలు, ఆ పాపరాశి తీసేస్తానన్నాడు. అందుకని వెంకటేశ్వర స్వామిగా వస్తున్నానని ప్రతిజ్ఞ చేశారు. రెండవ కారణం, ఆయన కృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు ద్వాపరే వాసుదేవశ్చ కదండి. అందుకని ద్వాపర యుగంలో ఆయన శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మగా ఉండగా యశోదాదేవి అత్యంత ప్రేమతో ఆ కృష్ణ పరమాత్మని పెంచి పెద్ద చేసింది. ఎంత ప్రేమతో పెంచి పెద్ద చేసిందంటే నిజంగా కృష్ణుణ్ణి, అది బహుశః యశోదాదేవి పొందినటువంటి అదృష్టాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడ ఏ తల్లి పొంది ఉండదు. రామచంద్రమూర్తిగా కౌసల్యాదేవి కంది శ్రీ మహావిష్ణువుని. ఏ సామాన్యమైన కష్టం పడలేదు ఆవిడ. బాలకాండలో చెప్తారు, రామచంద్రమూర్తి కుమారుడిగా జన్మించాలి అంటే అశ్వమేధయాగం చేశాడు దశరథ మహారాజు గారు. అశ్వమేధయాగం చేస్తే పాపం పోతుంది. ముందు కొడుకు పుట్టకుండా అడ్డుపడుతున్నటువంటి పాపము పోవడం కోసమని ముందు అశ్వమేధయాగం చెయ్యాలి. అశ్వమేధయాగం చేస్తే ఆ రాజ్యమంతా ఇతర దేశాలన్నీ తిరిగి వచ్చినటువంటి గుర్రం వెనక్కి తిరిగి వచ్చిన తరువాత దాన్ని సంహరిస్తారు. ఆ కత్తి చేత్తో పట్టుకుని 6 కత్తుల్లో ఎన్నో పట్టుకుంటుంది పట్టపురాణి, పట్టుకుని సంహరించాలి. సంహరించి ఒక రోజు రాత్రంతా రాజుగారి యొక్క ధర్మపత్ని మనస్సులో అరమరిక లేకుండా తన భర్త అయినటువంటి చక్రవర్తిని ఎలా కౌగిలించుకుని పడుకుంటుందో అలా గుర్రాన్ని కౌగిలించుకుని పడుకోవాలి. అలా పడుకునేటప్పుడు ఇది గుర్రము యొక్క మృత కళేబరం అనేటటువంటి భావన రాకూడదు, రాకుండా పడుకోవాలి. పడుకుంటే ఆ యజ్ఞాన్ని చేయించినటువంటి మహర్షులు వచ్చి వస్త్రాన్ని ఆచ్ఛాదన చేస్తారు, దుప్పటి కప్పుతారు, ఇద్దరికీ కలిపి ఒకే దుప్పటి. అలా కౌగిలించుకుని పడుకోవాలి. అలా ఒక రాత్రంతా పడుకుంది కౌసల్య. మరునాడు ఆ గుర్రం నుంచి వచ్చినటువంటి భాగాల్ని తీసి అగ్నిహోత్రంలో హవనం చేస్తారు. ఆ వచ్చేటటువంటి ధూమాన్ని చక్రవర్తి నిలబడి ఆ హోమ ధూమాన్ని పీల్చాలి. ఆ పీలిస్తే అప్పుడు ఆ పాపం పోతుంది. పోయిన తరువాత పుత్రకామేష్టి చేస్తారు. చేసిన తరువాత పుత్రకామేష్టి చేత ప్రీతి పొందినటువంటి దేవతలు పాయస పాత్రలో ప్రసాదం ఇస్తే ఆ పాయస పాత్ర యొక్క అనుగ్రహం చేత రామచంద్రమూర్తి పెద్ద కుమారుడిగా జన్మించారు. అంత కష్టపడితే వచ్చినటువంటి అవతారం రామావతారం. కానీ అంత కష్టపడి కన్నా కౌసల్య కూడా నిజానికి రామచంద్రమూర్తితో చిన్నతనంలో అంతగా ఆటలాడుకుని ఆనందం అనుభవించినట్టుగా శ్రీమద్ రామాయణంలో ఎక్కడా వర్ణించలేదు. ఏదో చంద్రుణ్ణి చూపించింది, పాయసం తినిపించింది, అద్దాన్ని చూశాడు, చంద్రుణ్ణి పట్రా అన్నాడు. ఇవన్నీ ఇతరమైనటువంటి పురాణాల్లో కనపడతాయి కానీ, లేదా ఇతరులు రాసిన చోట్ల కనపడతాయి కానీ, అసలు వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణమే మూలం. అందులో ఎక్కడా మనకి ఇటువంటివన్నీ కనపడవు. రాముడు పుట్టాడు, తిరిగాడు, అంతవరకే. కానీ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చేసేటప్పటికీ అలా కాదు. ఆయన బాల్య క్రీడలు సామాన్యమైనటువంటి బాల్య క్రీడలు కావు. నిజంగా మనసు పరవశించిపోతుంది చదువుతుంటే. వ్యాస భగవానుడు సంస్కృత భాగవతంలో ఒక ఎత్తున అనుభవిస్తే ఆంధ్రీకరించినటువంటి పోతన గారు అసలు పరవశించిపోయారు. ఎంత అదృష్టానికి నోచుకుందంటే, ఎన్నడూ మహాతల్లి కౌసల్యాదేవి అంత కష్టపడి కన్నా సరే రామచంద్రమూర్తిలో విశ్వరూప దర్శనాన్ని చేయలేదు. కానీ చిత్రం ఏమిటంటే, అడగకుండా చక్కగా 2-3 సార్లు, 1-10 మార్లు విశ్వరూప దర్శనం చేసింది ఆ యశోదాదేవి. ఎంత చిత్రం అంటే, ఇంత విశ్వరూప దర్శనం చేసి ఎంత ఆనందం అంటే, నిజంగా యశోదాదేవి పొందిన ఆనందం లాంటి ఆనందం ఆ పద్యాలు పోతన గారిని చదువుతుంటే మనసు ఆర్ద్రమైపోతుంది.
మన్నీటికి భక్షింతువు మన్నియమము లేల మన్నింపవు అన్నయు సకులును చెప్పెదరన్నా మన్నేల వేరు పదార్థము లేదే అంది. ఒరే మన్ను తినద్దని చెప్పాను కృష్ణ, నువ్వు మన్ను తింటున్నావు. బలరాముడు చెప్తున్నాడు, స్నేహితులు చెప్తున్నారు, ఎందుకు తిన్నావు మన్ను అంది. అంటే ఎంత టక్కరితనంగా అడిగాడు అమ్మని. చెయ్యి పట్టుకుని అమ్మ ఇలా వేలు చూపించి తిన్నావా లేదా మన్ను అంటే, అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకుంటినో వెర్రినో నమ్మంచూడకు విరి మాటలు మదిన్న నీవు కొట్టంగదాది మార్గము గటించి చెప్పెదరు కాదేని మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసిన వచనము తప్పైన దండింపవే. అమ్మ ఉట్టిదమ్మా, నీతో కొట్టించడానికి వీళ్ళందరూ ఇలాంటి మాటలు చెప్తున్నారు. అమ్మ నేను మట్టి తింటే నా నోరు మట్టి వాసన రాదు, ఏది నా నోరు తెరుస్తాను, వాసన చూడు, మట్టి వాసన వస్తే అమ్మ నన్ను కొట్టేయమ్మా అన్నాడు. అంటే పిచ్చి తల్లి యశోద అయితే ఏది నోరు తెరింది. ఆ నోరు తెరిచేసరికి నోట్లోకి చూసింది పాపం, ముక్కు పెట్టి వాసన చూద్దామని. ఆ లలితాంగి కనుంగునే బాలుని ముఖమందు జలది పర్వత వన సికి తరళ చేసి దిక్పాలాది కారండం పైన బ్రహ్మాండంబులను కలయో కల్లయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత వీధి ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఎడిది పిల్లవాడా, వీడి నోట్లో సమస్త బ్రహ్మాండములా, ఏమిటే ఆశ్చర్యపోయింది యశోదాదేవి. అటువంటి అవతారం కృష్ణావతారం. ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసిన ఆ కొడుకు పెళ్లి చూసేటటువంటి ముచ్చట ఆవిడికి తీరలేదు. ఆవిడ రుక్మిణీ కళ్యాణం చూడలేదు. అందుకని కోరుకుంది, కృష్ణ ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశానయ్యా, నీ కళ్యాణం చూడలేదు అంది. అమ్మ మాట కాదనలేనటువంటి బలహీనత అసలు ఏ అమ్మ అవసరం లేనటువంటి పరమేశ్వరుడికి కూడా అమ్మ పేరు చెప్పేటప్పటికీ ఇలా ఉంగిపోతాడు. అందుకని ఆయన అన్నాడు, అమ్మా నేను వెంకటేశ్వర స్వామి వారిగా అవతరించినప్పుడు నువ్వే దగ్గరుండి పెళ్లి చేద్దువుగానేమమ్మా అన్నారు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసమని వకుళమాత చేతుల మీదుగా వివాహం చేసుకోవడానికి వెంకటేశ్వర అవతారం వచ్చింది. మూడవ కారణం వేదవతిని పరిగ్రహించాలి తాను. వేదవతి అంటే ఇది ఒక చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎంత చిత్రం జరిగిందంటే, పూర్వం కుశధ్వజుడనేటటువంటి ఒక మహర్షి వేదాన్ని ఉపాసన చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ పక్కన దర్భలు పెట్టి అంతర్ముఖుడై సమాధి స్థితిలో ఉండగా ఆయన యొక్క పూర్వపుణ్య ఫలం చేత, ఆయన చేసినటువంటి ఉపాసన బలం చేత ఆ దర్భల మీద ఒక చంటి పిల్ల ఏడుస్తూ ఆడుకుంటూ కనపడింది. కన్నులు తెరిచి చూశారు, ఈ పిల్ల దర్భల మీద పుట్టింది కనుక ఈ పిల్లకి వేదవతి అని పేరు పెడుతున్నాను అని ఆ పిల్లని పెంచి పెద్ద చేశారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత అమ్మ నీకు వివాహం చేస్తాను అంటే ఆవిడంది, నాన్నగారు నేను ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుకే భార్యని అంది. అంతే కదండి, వేదం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? పరమేశ్వరుడి నోట్లోంచి వస్తుంది. అందుకని వేదం ఆయనకి చెందినదే కదా, అందుకని నేను పరమేశ్వరుడికే చెందినదానను ఉంది. అంటే ఆయన అన్నారు, అమ్మ అలా కాదు, శ్రీ మహావిష్ణువుని భార్యగా పొందడం అంటే మాటలా? ఆనాడు పార్వతీదేవి హిమాలయ పర్వతముల మీద కూర్చుని తపస్సు చేసి పరమశివుణ్ణి భర్తగా పొందినట్లుగా నువ్వు కూడా హిమవత్ పర్వత ప్రాంతమునకు చేరి తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని భర్తగా పొందు అన్నారు. ఆవిడ వెళ్లి తపస్సు చేస్తోంది. రావణాసురుడు వచ్చాడు. వచ్చి బలవంతంగా ఆవిడ్ని గ్రహించే ప్రయత్నం చేస్తూ ఉండగా, ఇలా స్త్రీని బలవంతంగా చెరపట్టడానికి నువ్వు చేసేటటువంటి ప్రయత్నము చేతనే నీ వంశము నశించిపోవుగాక అని శపించి అక్కడ పుట్టినటువంటి దావాగ్నిలో ప్రవేశించి ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టే ప్రయత్నాన్ని చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆవిడ సాక్షాత్ వేదవతి కనుక ఆవిడని స్వీకరించి తన భార్య అయిన స్వాహాదేవికి ఇచ్చి పెంచమని ఇచ్చాడు. ఇది జరుగుతూ ఉండగా కొంతకాలానికి రావణాసురుడు వచ్చాడు. సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని పోతున్నాడు. ఎదురుగుండా అగ్నిహోత్రుడు వచ్చాడు. వస్తే వచ్చినవాడు అగ్నిహోత్రుడు సద్బ్రాహ్మణుడని చూసి నమస్కరించలా. వీడికి కావలసినటువంటి పరాభవం చెయ్యాలనుకున్నాడు అగ్నిహోత్రుడు. అని ఎంత పని చేశావురా దుందుడుకుతనంగా, నేను ఎదురొస్తే కనీసం నన్ను మాట మాత్రం పలకరించలేదు. అవునులే, నీ మతికి మౌఢ్యం ఏర్పడింది. నీ రథంలో పెట్టుకున్నది నిజమైన సీత అనుకుంటున్నావు, ఆవిడ మాయా సీత. దూరశ్రవణ విద్య ఉంది రామచంద్రమూర్తికి.
నువ్వు మారీచుడితో కలిసి సీతమ్మని అపహరించడానికి మాట్లాడిన మాటలు ఇక్కడే కూర్చుని రాముడు విన్నాడు. అసలు సీతని తెచ్చి నాడిగిరి పెట్టి మాయ సీతని తెచ్చి నీ పర్ణశాలలో పెట్టాడు. ఆ మాయా సీతని నువ్వు పట్టుకెడుతున్నావు అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పావయ్యా, చెప్తే చెప్పావు గాని కోపంలో అసలు సీతని ఇలా పట్టరా అన్నాడు. అని అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న వేదవతిని తాను తీసుకెళ్లాడు. అసలు సీతని తీసుకొచ్చి అగ్నిహోత్రుడి దగ్గర వదిలేశాడు. 14 అరణ్యవాసం జరిగిపోయిన తరువాత రావణాసురుని యొక్క అంతఃపురంలో అశోకవనంలో 12 నెలల పాటు సీతమ్మ తల్లి పనుపున వేదవతి బంధీకృతయ్యి ఉండిపోయింది. యుద్ధకాండలో రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించిన తరువాత అసలు సీతని తాను స్వీకరించడం కోసమని ఈ మాయా సీత అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది వేదవతి. అసలు సీత బయటికి వచ్చింది. అందుకని అగ్ని పరీక్ష అనేటటువంటి నెపం జరిగింది. ఆనాడు అగ్నిహోత్రుడు ప్రార్థన చేశాడు, నీ భార్యగా 12 నెలలు ఇక్కడ ఉన్నది కనుక. అంటే ఇద్దరు ఉంటారా నిజంగా? వేదము యొక్క స్వరూపమే సీతమ్మ, సీతమ్మ యొక్క స్వరూపమే వేదవతి. అంటే తాను వేదాన్ని చదివి తాను వేదం చెప్పుకుని తాను ఘనాజట చెప్పి ఇదే శ్రద్ధ అంటారు. తను ఏం చెప్తున్నాడో దాని మీద తనకి ముందు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే అది వాడికే పతన కారణం అవుతుంది. రావణాసురుడు వేదం చదువుకున్నాడు, సంధ్యావందనం చేస్తాడు, కానీ సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చాడు. వేదం ఇటువంటి మాటలు చెప్పిందా? అందుకని వాడి శ్రద్ధే నశించిపోయింది. అందుకే వాల్మీకి మహర్షి రామాయణంలో వాడేటటువంటి మాటలు కూడా అలాంటి మాటలే వేస్తారు. సమ్మామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ అంటారు సీతమ్మ తల్లిని. ఎలా ఉందిరా సీతమ్మ అంటే కరిగిపోయిన పూజలా ఉందిట, చెడిపోయిన శ్రద్ధలా ఉందిట. ఇందుకు ఈ మాటలు ఇవన్నీ ఆవిడ గురించి కాదు, తాను రోజు పూజ చేస్తున్నాడు శివ పూజ. కానీ ఆ పార్వతీదేవే సీతమ్మ తల్లిగా ఇక్కడ ఉన్నది అన్నది గుర్తించలేకపోయాడు. తను ఏ కులదేవతారాధన చేస్తున్నాడో ఆ కులదేవతా స్వరూపమే ఆ అమ్మవారే తన పక్క ఇంట్లో పక్కవారి భార్యగా ఉందని గుర్తించగలగాలి. అలా గుర్తించలేని నాడు తన పతనములకు తాను హేతు అవుతాడు. అది తెలుసుకోలేకపోయాడు. అందుకని తన శ్రద్ధ తనకి పోతోంది. ఇదిగో ఈ ఆస్తిక్య బుద్ధిని నిరూపించడమే ఆ వేదాన్ని తీసుకెళ్లి ఆ వేదవతి మళ్లీ అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోయినటువంటి వేదవతిని పరిగ్రహించమని అగ్నిహోత్రుడు రామచంద్రమూర్తిని ప్రార్థన చేశారు. 12 నెలల పాటు సీతమ్మ తల్లి యొక్క పనుపున ఆ రావణాసురుని అశోకవనంలో బంధీకృతయ్యి ఉన్నది కనుక ఈవిడని భార్యగా చేపట్టమని అడిగితే రాముడు అన్నారు, ఇది రామావతారం, ఈ అవతారంలో కేవలం ఏకపత్ని వ్రతం, అందుకని స్వీకరించాను. కానీ కలియుగంలో నేను మళ్ళీ వెంకటేశ్వరుడిగా వస్తాను. ఆ వెంకటేశ్వరుడిగా వచ్చినప్పుడు వేదవతి మళ్ళీ అయోనిజగా పద్మావతిగా ఆవిర్భవిస్తుంది. ఆనాడు పద్మావతి పరిణయం అన్న పేరుతో పద్మావతిగా స్వీకరిస్తాను అని మాట ఇచ్చారు. ఈ 3 మాటలు నిలబడాలి. ఈ 3 మాటలు నిలబడడం కోసమని శ్రీ వెంకటేశ్వరావతారం వచ్చింది. మన అదృష్టం ఏమిటంటే అంత గొప్ప అవతారం. అటువంటి స్వామి మనకి కూతవేటు దూరంలో రాత్రి పడుకుని నిద్రపోతే ఉదయం తెల్లవారి లేచేసరికి ఆ వెంకటాచల క్షేత్రంలో ఉండగలిగినంత దగ్గరలో ఆ తిరుమల క్షేత్రం ఉండడం. ఆ తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి 7 కొండలే ఈ 6 కొండలు ఉండకూడదా, 5 కొండలు ఉండకూడదా, 4 ఉండకూడదా, 8 ఉండకూడదా? ఆ ఉండడం కూడా చిత్రం ఏమిటంటే 7 కొండలే ఉంటాయి. వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, 7 కొండలు. ఈ 7 కొండలు దాటి ఇందో కొండ ఉండకూడదు. సేపు అడిగిపోయారు, ఇదేమిటి ఇంత రక్తం కారింది ఏమిటి స్వామివారి గడ్డానికి అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు